స్కూల్లో వాళ్ళు ఉన్నారు. ఇది ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే Sure, బెటర్గా sure. ఉంటుంది. This is a good question for you also. దీనికే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. యాడ్ అని కూడా ఉంది. సరే, ఓకే. అంటే మీకు ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ బాగా ఎక్కువ ఉంటారు. Yeah. ఈ ట్రైలర్ చూస్తే కొద్దిగా అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి 2-3. సో ఇవి యాక్సెప్ట్ చేయడానికి మీకు ఎలా? లేదు, 1 or 2 words తప్ప ఇది అవుట్ అండ్ అవుట్. ఇప్పుడు ఒక బొమ్మరిల్లు భాస్కర్ని నమ్మి వచ్చే ఫ్యామిలీని నేను డిసప్పాయింట్ చేయను, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇందాక మీరు అడిగినట్టు జానర్ షిఫ్ట్ చేయాలి, ఒక యాక్షన్ సినిమా చేయాలి, లేదంటే ఒక గన్ను పట్టుకోవాలని నేను అనుకోలేదు. ఫస్ట్ పాయింట్, నేను ఒక థీమ్ రాశాను. ఇప్పుడు జాక్ అన్నది నేను ఇందాక ఇలా చూస్తూ ఉంటే అందరి మొహాల్లో ప్రతి ఒక్కరూ జాకే. ఈ జాక్ వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? నేను ఒక జాక్, నాలో ఒక జాక్ని నేను ఎలా చూసాను, ఎలా మిస్ అయ్యానన్న ఒక కోపంలో నుంచి రాసిన కథ ఇవాళ నేను చూస్తున్నాను. ఇక్కడ ఇవాళ చెప్తున్నాను, ప్రతి ఒక్కరిలో ఒక జాక్ ఉన్నాడు. ఆ జాక్ కనెక్ట్ అవ్వాలన్నదే నా కోరిక. ఆ జాక్కి ఏంటంటే ఎందుకు ఈ బ్యాక్డ్రాప్, ఈ యాక్షన్ ఇది తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక హయ్యెస్ట్ స్టేక్స్ ఉన్న ఒక బ్యాక్డ్రాప్ నాకు అవసరం పడింది ఈ థీమ్ చెప్పడానికి. అందుకే యాక్షన్ అండ్ గన్ తీసుకోవాల్సి వచ్చింది. అర్థమైందా? ఆ థీమ్ కోసం నేను ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాను. ఆ బ్యాక్డ్రాప్ కోసం కథ రాయలేదు. అందువల్ల ఏంటంటే స్కూల్స్ అన్నది ఎప్పుడూ మారలేదు. నా స్ట్రెంత్ ఉన్న విషయాలన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో హైలీ ఎంటర్టైన్డ్ ఒక ఎంటర్టైన్ చేయగలిగే ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఉంది. సో సిద్ధు గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఇది మ్యాచ్ అయ్యే 2 స్కూల్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే ఒక స్క్రిప్ట్గా ఇది వచ్చింది. సో క్యాల్కులేటివ్గా ఏదీ చేయలేదు. అది ఫస్ట్ పాయింట్. సో అందరిలో ఉన్న జాక్, మీలో ఉన్న జాక్ని మీరు చూసుకోవాలన్నది ఒక విషయం. ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్ కానీ ఒకటి చెప్తాను. నాకున్న ఒక స్ట్రగుల్ ఏంటి, ఇప్పుడు సిద్ధు ఎలా చేశాడు, టిల్లు స్క్వేర్లో చేశాడు, తను ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ అన్నీ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. ద సేమ్ టైం నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, అది నాకు ఒక బర్డన్గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నేను ఆడియన్స్ని మ్యాచ్ చేయాలి. సో ఒక హీరోని అలా తీసుకున్నప్పుడు అది మ్యాచ్ చేయడానికి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాం. సో ఎంత సినిమా ఎంత చూసినా కూడా ఆ చెప్పదలుచుకున్న ఆ విషయం అన్నది ఈ హడావుడిల్లో పోకూడదు, మిస్ అవ్వకూడదు అన్నది. ఎందుకంటే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఏదో ఒక విషయం చేస్తాను, అది చేశాను, అది ఉంది. పై లేయర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కింద నా ఫిల్మ్ కూడా ఉంది, నా థీమ్ కూడా ఉంది, చూడండి. సో ట్రైలర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, సినిమా కూడా బాగుంటుందని చూస్తున్నాం. భాస్కర్ గారు, Of course, భాస్కర్ very much. లైక్ మదర్ల్యాండ్ పాయింట్తో ఏదో మంచి కథ చెప్పబోతున్నారని విన్నాం. అండ్ ఈ క్యారెక్టర్ మీరు ముందు నుంచి రిలేట్ అవుతుంది, జాక్ అందరికీ రిలేట్ అవుతుంది అంటున్నారు. లైక్ ఎలాంటి మెసేజ్ ఏమైనా ఉండబోతుందా, లేదంటే అందరూ రిలేట్ చేసుకోవడానికి పాయింట్ ఏంటి ఆ క్యారెక్టర్? అంటే మెసేజ్ అన్న వర్డ్ నాకు అంత కొంచెం కష్టం. అంటే నేను అందరికీ మెసేజ్ చెప్పడం అన్నది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా మా డ్యూటీ కాదండి. కాకపోతే ఏంటంటే మన లైఫ్లో మనకున్న ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా. నేను తీసుకున్న నా సినిమాల్లో అలాగే ఉంటుంది కదా. వన్ స్మాల్ థింగ్ ఏదో ఒకటి మనల్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మన దాంతో అలా అడ్రస్ చేయకుండా అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా ఒక చిన్న విషయం తీసుకొని చెప్పడం మాత్రమే. ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను, ఆ జాక్ మీలో ఉన్న జాక్ని అది కనెక్ట్ చేసిందంటే ఆ క్వశ్చన్ మీకు హెల్ప్ అయితే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి, మీ మెసేజ్ మీరే వెతుక్కోండి. మీ అందరికీ మెసేజ్ నేను ఇవ్వాల్సిన, నేను ఏదో బాబా కాదు కదా, నేను ఎంటర్టైన్ చేసి ఒక క్వశ్చన్ కథ ఉంటుంది అంతే. అండ్ ఆరెంజ్ సిద్ధు గారితో వర్క్ చేశారు, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇప్పుడు జాక్ వచ్చేసరికి ఆయన లీడ్. సో తనలో వచ్చిన చేంజ్ ఓవర్ ఏమైనా ఏం చేంజ్ కనిపించింది యాజ్ యాక్టర్గా అప్పటికి? యాజ్ యాక్టర్గా ఏంటంటే ఇంత టాలెంట్ ఉందని నేను మర్చిపోయాను. ఫంటాస్టిక్ అని అప్పుడే తెలుసు ఫంటాస్టిక్ యాక్టర్ అనేది తెలుసు. బట్ తన గ్రోత్ని చూసి చాలా హ్యాపీగా, మనస్ఫూర్తిగా అరే భలే వచ్చాడు అన్నది. ఇంకా వెళ్ళబోయే హైట్స్ వేరు. అది ఎక్కడ